ఈరోజు ఉదయం శైవ క్షేత్రమైనటువంటి శ్రీశైలంలో దాదాపు 120 సంవత్సరముల పైనుంచి కూడా కరివెన నిత్య అన్నదాన సత్రం అక్కడ ఒక అన్నదాన కేంద్రాన్ని రూపొందించారు. అది బ్రాహ్మణులకే కాకుండా బ్రాహ్మణేతరులకు కూడా ఏ కులం వారు వచ్చినా అందరికీ దేవుని యొక్క దర్శనం అయిపోయినట్టునే ముందుగానే వీరందరికీ కూడా అన్నదాన సత్రాన్ని కరివెన వారు అక్కడ నిర్మించారు. ఈ యొక్క కరివెన సత్రాన్ని వారు ఒక కాంపౌండ్ గోడను, ఇది దేవాదాయ శాఖ, దీనికి ముఖ్యంగా అందరూ కూడా కొంచెమంది తెలుగుదేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణులు స్టేట్మెంట్ ఇచ్చేసి చూసిన సిగ్గుండాలి మనకి. బ్రాహ్మణులంతా ఐక్యం కాండి, ఈ యొక్క దుశ్చర్యను ఖండించండి అని చెప్తే అక్కడ ఉన్నటువంటి ఈవో చంద్రశేఖర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు అని చెప్పడం చాలా బాధాకరమైన విషయం. ఇది మీరు తెలుగుదేశాన్ని ప్రభుత్వంలో ఇటువంటి వచ్చినవన్నీ కూడా మామూలుగా యథాతథంగా ఒక బ్రాహ్మణులకు కానీ దేవాలయాలకు కానీ దేవాలయాల భూములకు కానీ గడ్డు కాలము. తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఇటువంటివన్నీ జరుగుతాయి, కూటమి ప్రభుత్వంలోనే ఇటువంటి జరుగుతాయి. మనం చాలా చూసాం రాష్ట్రంలో ఏమేమి జరుగుతున్నటువంటి కార్యక్రమాలంతా. కసిరెడ్డి నాయన ఆశ్రమం అయితేనేమి, మొన్న అక్కడ మన అనంతపురం దగ్గర సింగనమల్లో ఆంజనేయ స్వామి గుడి అయితేనేమి, మొన్న జరిగినటువంటి ఒక శివలింగాన్ని కొట్టడం అయితేనేమి, ఇటువంటి కార్యక్రమాలంతా కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరుగుతాయి. దీన్ని అక్కడ ఉన్నటువంటి కమిషనర్ను, దేవాదాయ శాఖ మంత్రిని, ప్రభుత్వాన్ని టార్గెట్ చేయకుండా, సిగ్గు లేకుండా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతను చంద్రశేఖర్ రెడ్డి అతని మీద చర్యలు తీసుకుంటేనే కాదు, ఇది రామచంద్ర మోహన్ అనేటువంటి కమిషనరు, అతను భూకబ్జాలలో దిట్ట. అతను దాదాపు 200 కోట్ల పైచిలుకు యొక్క భూకబ్జాలలో అతనికి సిఐడి ఎంక్వైరీ కూడా జరిగింది. కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకొని ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి అర్హత లేనప్పటికీ కూడా అతన్ని ఈ యొక్క కమిషనర్ స్థాయిలో నియమించారు అన్నది రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు, మన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి గారికి కూడా తెలుసు. ఇదంతా ప్రభుత్వ కనుసరణలోనే నడుస్తోంది. ఇప్పుడు శ్రీశైలంలో విలువైనటువంటి స్థలం కాబట్టి దాన్ని ఎవరికి ఇయ్యాలని డబ్బు తీసుకున్నారు, దాన్ని వేరే వాళ్లకు ఇయ్యాలని వీళ్ళు ఒక లోపాయికార ఒప్పందంతో ఈ రామచంద్ర మోహన్ అటువంటి కమిషనరు, దేవాదాయ శాఖ మంత్రి కలిసి ప్రభుత్వము కుమ్మక్కై చేస్తున్నది. ఇది ఒక్క ఈవో చంద్రశేఖర్ రెడ్డి వల్ల కాదు అన్నది గమనించాలి. దీనికి రాష్ట్ర బ్రాహ్మణులంతా కూడా ఖండిస్తున్నాం. ఈ చర్యను మొన్న కూడా విశాఖపట్నంలో ఒక సత్రాన్ని ఆకుపై చేసుకుంటే కూడా ఈ తెలుగుదేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణులు ఎవరు మాట్లాడలేదు. అందరు రావాలి బయటికి. మీరంతా ఏ అన్యాయం జరిగినా కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో కాదు, మేము ఏ పార్టీలో ఉన్న బ్రాహ్మణులకు అన్యాయం జరిగినా మా ఆపన్న బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య సభ్యులు అందరూ కూడా ముందుండి బ్రాహ్మణుల ఆస్తులు కానీ, దేవాలయాల ఆస్తులు కానీ, దేవాలయాల భూములు కానీ కాపాడటానికి మేము ముందుంటాము. మీరు మనకు పార్టీలు ముఖ్యం కాదు, కులము ముఖ్యము. ఈ కులములో ఉన్నటువంటి అందరూ కూడా ప్రముఖ శ్రీశైల క్షేత్రంలో ఉన్నది. ఇటువంటిది జరిగితే ఈవో చంద్రశేఖర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనడము చాలా బాధాకరమైన విషయం. దీనికి పూర్తి బాధ్యత మన దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహనే అన్నది గుర్తించాలి. వెంటనే రామచంద్ర మోహన్ ని ప్రభుత్వం సస్పెండ్ చేయాలి. దేవాదాయ శాఖ మంత్రి దీంట్లో జోక్యం చేసుకోవాలి. ఇటువంటి సత్రాన్ని, మా స్థలాన్ని మాకు అప్పగించేంత వరకు మేము పోరాటం కొనసాగిస్తాం. మీ దుశ్చర్యలకు ఎవరు కూడా భయపడే పరిస్థితి లేదు అని చెప్పి పత్రికాముఖంగా, మీడియా పూర్వకంగా ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాము.